హలో శివ. అరే నేను రూమ్లో లేను, టెర్రస్ మీద ఉన్నా. పైకి వచ్చా, డోర్ ఓపెనే ఉంది. ఏంద్రా ఎప్పుడు లేనిది వాళ్ళ ఫార్మలేషను? అది ప్రాచి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉందిరా, ఇక నన్ను కూడా పిలిచింది. అవుట్ఫిట్ ప్రాచి సెలెక్షన్ కదా? అవును, ఎందుకు బాగాలేదా? నో చాలా బాగుంది. షటప్ మ్యాన్, డిగ్నిఫైడ్ పార్టీస్కి ఇట్లానే పోతారు. ఎంత మార్చేసిందో ప్రాచి నిన్ను. డిగ్నిఫైడ్ అయిన వర్డ్ నేను నోట్లో ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో హౌస్ ఎవ్రీథింగ్ విత్ ప్రాచి? యా ఇట్స్ గుడ్, ఆల్ గుడ్. 6 monthsలో ఎంగేజ్మెంట్ అనుకుంటున్నాం. ఆర్ యూ సీరియస్? నీ ఏజ్ ఎంత రష్గా? 26. దాట్స్ రైట్, యు ఆర్ ఫకింగ్ 26. పెళ్ళి చేసుకునే వయసారా అది? వాట్స్ రాంగ్ రా? సి, ఐఎమ్ సెటిల్డ్, షీ సెటిల్డ్. ఆయన ఈడొచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. చేసుకొని ఏం చేస్తారా? కలిసి బతుకుతాం రా. ఇట్లా బయట అందరినీ చూసి అనుకున్నా కానీ నువ్వు కూడా లైఫ్లో కాంప్రమైజ్ అవుతావు అని అనుకోలేదా? షర్వాది లవ్ కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ కదా చెప్తావు నేను. షో ఇప్పుడు అన్నావు కదా లవ్, అది లైఫ్లో అందరికి ఒకేసారి దొరుకుతుంది, జస్ట్ వన్ ఫకింగ్ టైం. ఇఫ్ దాట్ లవ్ గెట్స్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, దాని తర్వాత నీకు దొరికేది ఒక కాంప్రమైజ్ పార్ట్నర్ మాత్రమే. వెయిట్ అరే, నువ్వు అర్జున్ రెడ్డి సినిమా వచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అన్న నాతోనే. రే, నీకు బ్రేకప్ అయితే 3 months అవుతుంది. ఆ టెర్రస్ సీన్లో అర్జున్ రెడ్డి గారి ఫ్రెండ్ గారి పేరు కూడా శివ. సో ఇప్పుడు ఆ లెక్క నాకు కూడా కూర్చోబెట్టి సోది చెప్తున్నావు. సినిమా చేసినా కానీ అర్జున్ రెడ్డి కాదు, 50 Shades of Grey. But I respect women for one thing, Shiva. They just move on like nothing happened. And they go fuck. I don't want to use that word, but they get involved with a new guy just like this. జస్ట్ లైక్ దట్. సరే, ఈ రీసెంట్ మంత్స్లో నువ్వు ఏ పిల్లతో క్యాజువల్ డేట్కి వెళ్ళలేదా? అంటే ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళినా. ఎన్ని డేట్స్? 6 dates, 6 members. అరే, నువ్వు చెప్పే సైకాలజీకి నువ్వు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? అరే నేను వాస్తవం చెప్తున్నారా? ఆ ఒక్క అమ్మాయితో కలిగిన ఫీలింగ్ వేరే అమ్మాయితో లేదు. అంటే వేరే వాళ్ళతో నువ్వు ఫిజికల్గా ఇన్వాల్వ్ కాలే అంటావు? No, it was just like first base kissing and stuff. And వేరే ముగ్గురితో, you know, right? I know. నాన్న చెప్పండి. అయ్యి పక్కింటంతో నీకేంద్ర గొడవ? వాడకు సోదిగాడు, వాడి గురించి నేను తర్వాత చెప్తా, పెట్టండి. ఎవరితో రా ప్రాబ్లం? మన కాలనీ క్లబ్ హౌస్ లేదు, అక్కడ రాత్రి 2 o'clock దాకా బాస్కెట్బాల్ ఆడినా. వానికి ఏదో డిస్టర్బెన్స్ ఉందని పోయి కాలనీ ప్రెసిడెంట్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు. అప్పటి నుండి వాడికి నాకు పడదు. గొడవ అయిపోయింది కదా, ఇంకేంది? అంటే ఆ 6 dates వెళ్ళినా కదా, ఆ 6th date వాడిని కూతురే. ఏం చేసినావురా? అంటే అదే డైరెక్ట్గా టెక్స్ట్ చేసి డేట్ కదా అని అడిగింది. పోయినావా? యా, ఒక 3 dates. దాని తర్వాత రాత్రి స్నీక్ అవుట్ చేసి అలా తిరిగేవాళ్ళం. సో జస్ట్ తిరిగేవాళ్ళు అంతేనా? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దాట్, రైట్? ఐ నో. వెయిట్, ఇవన్నీ అలా అయ్యాక ఎట్లా తెలుసురా? అంటే ఇట్లనే ఒక రోజు స్నీక్ అవుట్ చేసినప్పుడు దాని గేట్ దగ్గర పోయి డ్రాప్ చేసిన, అదని చూసిండు. ఆ తర్వాత ఇంకా తర్వాత ఏముంది, ఈజ్ మై బ్యాడ్మింటన్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడతాం. అట్లనే ఇంటి దగ్గర డ్రాప్ చేసిన, ఆయన ఏదో కవర్ చేసింది. వాడు మా అయ్యని కాలనీ మీటింగ్లో కలిసి ఏదో సోది చెప్పుంటాడు, అందుకే మా డాడీ కాల్ చేసిండు. జిందగీ అంటే నీదిరా. ఎవరితోనైతే నీకు వడదు, వాళ్ళ కూతురుతో నువ్వు డేట్ పోయినావు. ఇప్పుడు నువ్వు ఈ లంగపల్లు అన్నీ వేసి నాకు రిలేషన్షిప్ అడ్వైజ్ ఇస్తున్నావు, రైట్? నీకు అడ్వైజ్ ఇస్తలేనురా, క్లారిటీ ఇస్తున్నా. దట్ వీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్ వేర్ వీఆర్ ఫోర్స్ టు లివ్ విత్ ఎ కాంప్రమైజ్డ్ రిలేషన్షిప్. అంటే ఏంట్రా? ఇప్పుడు నేను ప్రాచిక్ ఒక కాంప్రమైజ్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఐఎమ్ సెటిల్డ్, దట్స్ వాట్ షీ సీస్ ఇన్ మీ అండ్ దట్స్ వాట్ యువర్ సేయింగ్. ఎస్, ఇప్పుడు ప్రాజెక్ట్ కాల్ చేసాం. తన శాలరీ ఎంత? 1.5 lakhs. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు తనకు కాల్ చేసి శర్వాకి అర్జెంట్గా ఒక 2,000 కావాలి, నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ ఉందని చెప్పి జస్ట్ సెండ్ ఇన్ ద మనీ అని చెప్పు. రే, 2,000 దాన్ని చాలా తక్కువరా, అది కూడా సెండ్ చేద్దాం అనుకుంటున్నావా రా? తక్కువే, సెండ్ చేస్తుంది, కానీ రిటర్న్ ఇప్పుడు కొడతాను కూడా అడుగుతుంది. అరే, 2,000కి సీరియస్లీ?
కాల్ చేయరా ముందు. హలో షూర్ చెప్పు. అరే ఆ ప్రాచి, అది నా యూపీఐ పనిచేస్తలేదు. Okay. కొంచెం షర్వాకి ఒక 2000 ట్రాన్స్ఫర్ చేస్తావా? ఒక అర్జెంట్. 2000 చూసావా, నీ ఐడియాలజీ తప్పు. కాల్ ఎత్తు ముందు. అరే Yeah, hello Shiva. హాయ్ ప్రాచి, Forgot to ask. When will Sharu return the money? ఒక 2 డేస్లో ఇచ్చేస్తాడు. Yeah, okay, cool. దీనమ్మ ప్రాచి కూడా అందరిలాంటి అమ్మాయి అన్నారా? రే ప్రాచి అందరిలాంటి అమ్మాయి కాదురా, ప్రాచి కూడా అమ్మాయి. మనం అమ్మాయిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ద నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని చూడు, దీని కాఫీ షాప్ థియరీ అంటారు. నువ్వు కాఫీ షాప్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ అన్ యావరేజ్ లుకింగ్ గర్ల్ అండ్ దిస్ ఈజ్ ద హాట్ వన్. నువ్వుని వస్తావు. ఐ మీన్ ఆబ్వియస్లీ ద హాట్ వన్. సో అదే అమ్మాయి కేసులో అయితే దిస్ ఈజ్ యావరేజ్ లుకింగ్ గాయ్ విత్ మోర్ మనీ అండ్ దిస్ ఈజ్ అ హ్యాండ్సమ్ మ్యాన్ విత్ లెస్ మనీ. ఆ అమ్మాయి ఓన్ చూస్తుంది అనుకుంటున్నావు. ఇట్స్ డెఫినెట్లీ ద హ్యాండ్సమ్ మ్యాన్ విత్ లెస్ మనీ. వాళ్ళు చూసేది ద యావరేజ్ గాయ్ విత్ మోర్ మనీ. అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో ఎవరి దగ్గర లేదో వాళ్ళకి ఎట్లా తెలుస్తుందిరా? వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలారా? వాళ్ళకి తెలివి ఉంటుంది. ఎవడో పైన నుంచి డబ్బు ఉన్నట్టు కవరింగ్ ఇస్తున్నాడో, ఎవరి దగ్గర నిజంగా డబ్బు ఉంటుందో వాళ్ళకనే తెలుస్తాయి. దే హ్యావ్ దర్ ఓన్ సెన్సెస్. వాడి దగ్గర నిజంగా డబ్బు ఉందని తెలిసాకే దే విల్ అప్రోచ్ యూ. యా, నౌ ఐ గెట్ ఇట్. పిక్చర్ పర్ఫెక్ట్. See, my ideology never goes wrong. If you want a woman, have a great body, and if you need that woman to be with you for a long time in your life, have money. As simple as that. అంటే డబ్బు ఉంటేనే పెళ్ళటవా? అరే మన మైండ్ సెట్కి తగ్గట్టు మనం సంపాదించకపోతే మనమే పెళ్లి చేసుకోము. ఇంకా వాళ్ళు ఎందుకు చేసుకుంటారా? మరి డబ్బు ఉంటేనే డిజర్వ్ లవ్ అంటే కొంచెం మెటీరియలిస్టిక్గా అనిపిస్తలేదా? అది మెటీరియలిస్టిక్గా ఉండడం కాదురా, ప్రాక్టికల్గా ఉండడం. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. బట్ మ్యాన్ ఆర్ లివింగ్ ఇన్ దర్ ఓన్ వండర్ల్యాండ్. దాని నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ ఆ శేఖర్ కమల సినిమాలు చూడడం ఆపు. సందీప్ రెడ్డి వంగ సినిమాలు చూడు. యానిమల్, అర్జున్ రెడ్డి. ద మెన్ ఆర్ రిచ్. అంటే సంపాదించడం తప్ప వేరే ఆప్షన్ లేదంటావు. ఏమైందిరా, పార్టీకి లేట్ అవ్వట్లేదా? ఇంట్రెస్ట్ లేదురా. తర్వాత కాల్ చేసి ఏదో ఒకటి చెప్తాలే. కాంప్రమైజ్.